రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో మనం మాట చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. రోమన్స్ చాప్టర్ 8 verse 35 చదువుతున్నాను. చదువు. రోమన్స్ 8:35. ఇక్కడ ఈ వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు, లేక క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయువాడు ఎవడు, లేక వేరు చేయువారు ఎవరు? హూ షాల్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. మనం చూస్తున్నాం దేని పిల్లారా, మరి వాచ్ ఇవ్వండి. దేవుడు మరి ఆదాము నవ్వను మరి చేసినప్పుడు అప్పనుండే మరి మనం చూసాం ఏంటంటే, సాతాను ఆదాము అవ్వను దేవుని యొక్క ప్రేమ నుండి దూరపరచాలని చెప్పేసి, వేరుపరచాలని చెప్పేసి ప్రయత్నం చేసినాడు కదండి. అది ఆదాము అవ్వ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నడుస్తుంది. అంతేకాకుండా మరి యుగ అంతం వరకు కూడా మరి సాతాను ఆ విధంగా ప్రేరేపణ చేస్తూ కొంతమందిని వాడుకుంటాడు కదండి. మరి మనం ఏ విధంగా ప్రభుని నమ్ముకొని, ప్రభు మాటలు నమ్ముకొని మరి ఆయన సేవకులుగా మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మరి చాలామంది సాతాను యొక్క మాటలు వింటూ సాతాను యొక్క ప్రేరేపణలో వెళ్తున్నారు కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే, హూ షాల్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నుండి కదండి. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు కదండి. దేవుడు ప్రేమ గలవాడు, మరి ఆయన అందరినీ ప్రేమిస్తుంటాడు కదండి. మనకు తెలుసు కదా, మరి గాడ్ ఈజ్ లవ్ అని మనము చాలా ఇండ్లలో మనం చూస్తుంటాం కదండి. గాడ్ ఈజ్ లవ్ అని మనం చూస్తుంటాం. ఒక మరి ఫోటో ఫ్రేమ్స్ అన్న ఇది చూస్తుంటాం కదండి. కనుక దేని బిళ్ళారా, రోమిల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 6 నుండి 8 వచ్చిన మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభు యొక్క ప్రేమను మనం గమనిస్తాం. ఏలైనగా మనం ఇంకా మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే ఆయన ప్రేమని మనం చూస్తున్నాం. కనుక దేవుడు ప్రేమ గలవాడు కదండి. మరి మన కోసము భూలోకానికి వచ్చినాడు కదండి. మన కొరకు భూలోకానికి వచ్చి మరి మానవ రూపం తీసుకొని మనల్ని తిరిగి దేవునికి దగ్గరగా చేయని చెప్పేసి ఆయన మనము ఎన్ని గమనించాం కదండి. ఈ 40 దినముల లెంట్ సీజన్లో మనం చాలా వాక్యాలు ధ్యానించినాం. అదేవిధంగా గుడ్ ఫ్రైడే రోజు మనము దేవుని యొక్క ప్రేమను మరి ఏ విధంగా ప్రభు మన కొరకు మరణించినాడు ఏమని మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరిచేది ఎవరు కదండి. ఆ ఆన్సర్ మనకు తెలుసు. కానీ అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం ధ్యానించుకుందాం. మరోసారి చదమ్మా. క్రీస్తు ప్రేమ నుండి ఏముందాం ఇక్కడ?
శ్రమ. మొదటిగా ఏంటమ్మా చెప్పండి? శ్రమ. ఏడు ఏడు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటిగా ఏంటంటే శ్రమ, ట్రిబులేషన్. ట్రిబులేషన్ కదండి, శ్రమ అంటే ట్రిబులేషన్. ఈ శ్రమ అనేది మన జీవితంలో మరి శ్రమలు వస్తుంటాయి అందరికి కదండి, శ్రమలు వస్తుంటాయి. కానీ మరి కొన్నిసార్లు ప్రభుని నమ్ముకున్నాక కూడా మనకు శ్రమలు వస్తాయి అని మరి చాలామంది ఏం చేస్తారంటే అభ్యంతర పడుతుంటారు. నేను ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, మరి రోజు బైబిల్ చదువుకుంటాను, రోజు ప్రార్థనలో ఉంటాను, ఎందుకు నాకు శ్రమ అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే మరి ఫౌండేషన్ ఎక్కువ మంచిగా లేకపోతే ఏమవుతారంటే వాళ్ళు కదిలిపోయి మళ్ళీ దేవునికి దూరంగా అయిపోతారు కదండి. అదే సాతాను యొక్క పన్నాగం, సాతాను యొక్క ప్లాన్స్ ఏంటంటే మనుషులను కదిలిస్తే వాళ్ళు ఏమవుతారని చెప్పేసి మరి సాతాను మరి బాగా ప్రయత్నం చేస్తుంటాడు కదండి. శ్రమ. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తాం ఏంటంటే యేసు ప్రభు మనకు ముందుగానే చెప్పినాడు కదండి. 24వ అధ్యాయంలో మరి చివరి దినముల గురించి అనేక విషయాలు చెప్తాడు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను 24వ అధ్యాయంలో 24:20 అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవట కనుక ఏమన్నాడమ్మా 20 వచనంలో మరోసారి కదండి. అప్పుడు మహాశ్రమలు కదండి, శ్రమ కాదు మహాశ్రమలు. మహాశ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా తట్టుకుంటామా కదండి. యేసు ముందుగానే చెప్పినాడు మహాశ్రమలు వస్తాయని చెప్పినాడు కదండి. అదేవిధంగా రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 5:3. అంతేకాదు శ్రమ ఏమొస్తుందంటే మనకి శ్రమ ద్వారా మనకి ఓర్పు వస్తుంది. అంటే ఆ సీక్వెన్స్ అన్నమాట. శ్రమ ద్వారా మనకి ఏమి కలగాలి? ఓర్పు రావాలి. తర్వాత ఈ ఓర్పు పరీక్షను తెస్తుంది కదండి. తర్వాత పరీక్ష ఏం చేస్తుందంటే నిరీక్షణ, హోప్ మనకి ఇస్తుంది కదండి. తర్వాత శ్రమల యందు మనం అతిశయపడదాం అని చెప్పేసి పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఎందుకంటే తన ప్రాక్టికల్ గా మరి జీవించిన వ్యక్తి, ప్రాక్టికల్ గా మరి తన జీవితంలో ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కనుక అతను ఏం చెప్తున్నా అంటే మరి ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏమొస్తాయంటే చెప్పండి, మనకు శ్రమల ద్వారా ఏమి రావాలి? మనకు ఓర్పు రావాలి. ఓర్పు రావాలి. శ్రమలు వచ్చినప్పుడు మనకు ఓర్పు రాకపోతే అంటే దాని అర్థం ఏంటంటే మనము మరి మరి ఏం చేయట్లేదు అనమాట, శ్రమల గురించి మనము ధ్యానించట్లేదు, లేక ఓర్పు మన జీవితంలో లేదనమాట. ఓర్పుని ఏం చేస్తుందంట పరీక్ష అంటే మన పరీక్షిస్తుంది కదండి. పరీక్ష మనకి ఏమి ఇస్తుందమ్మా చెప్పండి? నిరీక్షణ ఇస్తుంది. కనుక మనకు ఒకటే నిరీక్షణ అంటే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. అదే మనకు నిరీక్షణ కదండి. యేసుని నమ్ముకున్నాం కనుక ఆ నిరీక్షణ మనకి ఉన్నది. కనుక ఇది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం కదండి. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనం మనం చదువుకుందాం. ఫస్ట్ Thessalonians chapter 3:3-4. 3వ అధ్యాయము మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ ఏం చూస్తున్నామంటే పౌలు భక్తులు చెప్తున్నాడంటే తను తరచుగా ఈ మాట చెప్తున్నాడంటే మనకు శ్రమలు వస్తాయి అని తను చెప్తున్నాడు అనమాట. తను చెప్తూ మరి ఏమంటున్నాడంటే మీకు శ్రమలు వస్తే మరి మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఏమంటున్నాడంటే తిమోతిని మీ వద్దకు పంపిస్తున్నాను, మరి తను అనేక విషయాలు చెప్తాడని చెప్పేసి మరి యవనస్తున్న తిమోతిని అక్కడికి పంపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని వల్ల శ్రమ మన జీవితంలో తప్పకుండా శ్రమలు వస్తాయి కదండి. అపొస్తలుల కార్యములు
14-22 వచ్చిన చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 14 వర్స్ 22. విశ్వాసములో నిలకడతో ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము అంటే అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే మనం దేవుని రాజ్యమును ప్రవేశిస్తామని చెప్పేసి వారిని హెచ్చరించాను. కనుక నేను వీళ్ళు ఏం చూస్తున్నామంటే శ్రమలు మన జీవితంలో చాలా మరి అంటే ఒక విధంగా చెప్పాలంటే అవసరం అని చెప్పి మన వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం కదండి. శ్రమలు లేకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించము అని మరి పౌలు భక్తులు చెప్తున్నారు. కనుక మొదటిగా ఏంటంటే ఈ శ్రమలు మనల్ని దేవుని రాజ్యం నుండి లేక యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి మనల్ని వేరు పరచాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసిన దేవుని బిడ్డలారా ఏం కావాలంటే మనము యేసయ్య ప్రేమలోనే ఉండాలి కదండి. కనుక ఈ శ్రమ గురించి మనము ఆలోచన చేస్తూ మరి దేవునికి లేక మన ప్రభువుకు మన దూరంగా ఉండటానికి వీల్లేదు. రెండవది ఏంటంటే బాధ అని అన్నాడు అక్కడ, అంటే డిస్ట్రెస్ కదండి, బాధ కదండి. బాధ కొన్నిసార్లు మన జీవితంలో బాధలు వస్తుంటాయి కదండి. బాధ డిస్ట్రెస్ అంటే ఇదేంటంటే మనం ఆల్రెడీ ఈ ఇరుకు మార్గంలో ఉన్నాం కదండి. ఇరుకు మార్గంలో మనం వెళ్ళేవాళ్ళం. ఇరుకు మార్గంలో వెళ్ళే వారికి బాధలు ఉంటాయి. ఎందుకంటే ఎటంటే అటు పోలేరు కదండి. గబుకి ఇటు పోతే ఇటు మన దెబ్బ తగులుతాయి, ఇటుపక్క గబుకి ఇటు పోతే ఇటుపక్క దెబ్బ తగులుతాయి. కనుక ఏ విధంగా వెళ్ళాలి, మనము స్ట్రైట్గా వెళ్ళాలి. యేసయ్య మార్గంలో స్ట్రైట్గా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇరుకు మార్గంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే బాధ అన్నమాట. బాధ అంటే ఏంటి మరి మనకి స్పేస్ లేని మన స్థితి అన్నమాట కదండి. స్థలం లేదన్నమాట కదండి. కనుక దేవుని బిడ్డలారా మనము ఈ బాధలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలండి, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము ముందుకు వెళ్ళాలి కదండి. కీర్తనలో 118 5వ వచనం చదువుకుందాం. కీర్తనలో 118 అధ్యాయము 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి చూడండి, దేవుని దాసుడు ఎక్కడున్నాడంట, ఇరుకునందున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నాడు, ఇరుకు మార్గంలోనే వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మనం ఇరుకు మార్గంలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసేమన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించుడి అన్నాడు కదండి. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. కనుక అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది, పరలోక రాజ్యమునకు మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. కనుక ఈ దేవుని కుమారుడు మరి ఎక్కడ ఉన్నాడో చెప్పండి, తను ఇరుకు మార్గంలో ఉన్నాడు, తను ప్రార్థన చేస్తున్నాడు. చదవమ్మ ఒకసారి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరము ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఇరుకు మార్గంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు, తప్పకుండా మనకు విశాలత ఇస్తాడు. అంటే విశాలత అంటే ఏంటి, మళ్ళీ తీసుకుపోయి మనల్ని వెడల్పాటి రోడ్డు మీద ఇక్కడ పోనాయన అన్నాడు. కానీ మన జీవితంలో ఏమిస్తాడంటే మనకి మన ఆలోచనలు, మన జీవితము అంటే అవన్నీ తీసేస్తాడనమాట. మన ప్రాబ్లమ్స్ అన్ని తీసేసి మరి ఆయన మంచిగా విశాలతలో నడిపిస్తాడనమాట. యెషయా 41:10 చదువుకుందాం. యెషయా 41:10. ఐజయా చాప్టర్ 41 and verse 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకుంటుని. తర్వాతమ్మా ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు అంటున్నాడు. తోడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకి తోడే ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. చదమ్మ మరోసారి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. భయపడవద్దు, నేను నేను నీ దేవుడనై ఉన్నాను, నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధలో ఉన్న వారిని దేవుడు ఏమంటాడో చెప్పండి, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ ఇన్ యువర్ వీక్నెస్. కదండి, బలపరచదను, నీకు సహాయము చేయువాడు నీకు సహాయము చేయువాడను నేనే, నీతియును నీతియు నీతియను ఆ, నా దక్షిణ హస్తము ఉమ్, తో నిన్ను ఆదుకొందును. నేను ఆదుకుంటా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక బాధలు వచ్చినప్పుడు దాని పిల్లలు మనము భయపడవద్దు, బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు కదండి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు తన మొదటి మాటల్లో చెప్పిన మాటలు మనం చదువుకుందాం. కొండ మీద ప్రశ్న, దుఃఖపడువా ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక దేని పిల్లలు ఏం చూస్తున్నామంటే, ఈ బాధలో ఉన్న వారు కదండి, దుఃఖంలో ఉంటారు, బాధలో ఉంటారు, శ్రమ మరి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారిని నేను ఓదార్చును అంటున్నాడు. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4:16. ఎవడైనను ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఆ బాధ అనుభవించిన ఎడల ఆ అతడు సిగ్గుపడక మన జీవితంలో బాధలు వచ్చినప్పుడు ఏమి కావాలంటే మనము సిగ్గుపడవద్దు కదండి. అంటే కొన్నిసార్లు మనకి కావచ్చు కదా, మరి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, మరి నేను నీతిగా జీవిస్తున్నాను, మరి నేను యేసయ్య బిడ్డగా జీవిస్తున్నాను, ఇరుకు మార్గంలో పోతున్నానని చెప్పి ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనం బాధపడవద్దు. ఏమంటున్నామో చెప్పండి. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించడం అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి, అంటే క్రైస్తవుడు ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. క్రిస్టియన్ అంటే ఎవరమ్మా చెప్పండి. క్రిస్టియన్ అంటే వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ కదండి. క్రిస్టియన్ అంటే ఏంటి? అది యాక్చువల్గా క్రిస్టియన్ అంటే నిక్ నేమ్ అని. నిక్ నేమ్ అంటే ఏమంటారు తెలుగులో? ముద్దు పేరు కదా, ఇంకోటి అంటారు కదా కదా. అంటే ఈ విధంగా యేసుప్రభు వెంబడించే వాళ్ళంతా వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేసి అన్నారు. అది క్రిస్టియన్స్ అని మనకు ముద్ర వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఏం చూస్తున్నామంటే, మరి క్రైస్తవుడు అని మనకు పేరు ఉంది కదండి. కనుక మనము మరి ఆ క్రైస్తవుడు అనే పేరుని బట్టి మనం సిగ్గుపడకుండా ఏ విధంగా ఉండాలి, మనము దేవుని మహింపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ శ్రమ లేక బాధ మనలను యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి ఏం చేయలేదు, వేరు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనం మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఏంటంటే హింస. మూడోది ఏంటమ్మా చెప్పండి, హింస. మత్తయి సువార్త 5వ అధ్యాయం మళ్ళీ వెళ్దామండి. 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము సంతోషించి ఆనందించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము నీతి మార్గంలో నడిచేటప్పుడు మనకి ఏమొస్తాయో చెప్పండి, హింసలు వస్తాయి. యేసయ్యను వెంబడించే సమయంలో మనకి హింసలు వస్తాయి కదండి. ఇప్పుడు మరి హింసలనే ఎక్కువైపోతున్నాయి కదండి. ఏమైపోతున్నాయి ఇప్పుడు? హింసలనే ఎక్కువైపోతున్నాయి. మరి మొన్న కూడా మరి ఒక రోడ్డు మీద మరొక పాస్టర్ గారు మరి తన వాక్యం మేరకు చెప్పిండో లేదు కానీ మరి ఇంకొక అతను పట్టుకొని చేయబట్టుకొని వదులుతున్నాడు. చేయబట్టుకొని అతను పట్టుకొని మరి బెదిరిస్తూ ఖండిస్తూ ఆఖరికి కొట్టడం కూడా స్టార్ట్ చేసినాడు. కనుక దేని బిడ్డలారా, అంటే ఇది ఇంకా మామూలు అయిపోతుంది అనమాట. ఏమవుతుందండి?
మామూలు అయిపోతుంది. అంటే ఎవరికంటే వాళ్ళకి ఒక తట్టేమో చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోదంటారు కదండి. కానీ వాళ్ళు చేసే పని అదే. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే హింసలు అవి మరి ఎక్కువైపోతున్నాయి కదండి. యేసయ్య చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13:21. మాథ్యూ చాప్టర్ 13 and verse 21. పాయింట్ నెంబర్ 3 is persecution కదండి. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలము నిలుచును, కానీ శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడును. కనుక దేవుని బిడ్డలారా మన ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలండి. యేసయ్యలో మన ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి? గట్టిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఫౌండేషన్ గట్టిగా లేకపోతే ఏమవుతుందంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనము కదిలిపోతాం కదండి. కనుకనే మనము ఈ విధంగా ఇవన్నీ మనము ధ్యానించాలి. ఎప్పుడు దీవెనలు 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 చెప్పేసి కదండి వాటి గురించే మనము మరి ఆలోచన చేయవద్దు. దేవుడు మనకు అన్నిటికన్నా గొప్ప దీవెన ఏమి ఇచ్చాడంటే పరలోక రాజ్యం దీవెన ఆల్రెడీ ఇచ్చేసిండు, శాంక్షన్ చేసేసిండు కదండి. ఇక్కడ ఏమున్నా లేకపోయినా మనకి ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇందాక శ్రీలత సాక్ష్యం చెప్పింది కదా, తన బాస్ మరి ఎంతో వెండి బంగారాలతో మరి మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందమ్మా చెప్పండి. కనుక మనం రక్షణ పొందుకోవాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ ఉంటే మన వెండి బంగారం అన్ని పైన కూడా ఏముంటుందమ్మా చెప్పండి? రక్షణని ఎవ్వరు లాక్కోలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షణ మనలో ఉంటుంది, మన పరలోక రాజ్యంలో చేస్తాం. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ విత్తనము మరి ఏమైందంట, మరి ఎక్కడ పడ్డదంట? అది బండ మీద పడ్డది. బండ మీద పడి కొద్దిగా వర్షం నీళ్లు తగలగానే మంచిగానే వచ్చేసింది. ఆ తర్వాత ఏమైంది? ఆ ఎండ రాగానే ఎండిపోతుంది. ఎందుకంటే వేరు అనేది ఇంకా పోలేదు. కనుక దేవుని బిడ్డలారా మనం మంచి ఫౌండేషన్ వేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫౌండేషన్ వేసుకొని మనం ఉండాలి. మన ఫౌండేషన్ ఎవరిలో ఉండాలమ్మా చెప్పండి? యేసయ్యలోనే ఉండాలి. ఆ పునాది క్రీస్తే అని పౌలు భక్తుడు కొరింథీయులో 3వ అధ్యాయంలో చెప్తాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా మన జీవితాలను జ్ఞాపకం చేసుకుందామని ఏమంటే మరి మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఫౌండేషన్ యేసయ్యలో ఉండాలి కదండి. మన డాక్ట్రిన్ కరెక్ట్గా ఉండాలి, మన సిద్ధాంతం కరెక్ట్గా ఉండాలి కదండి. చాలా మంది చూస్తున్నాం. మార్క్స్ వార్త 16:16 ఉంది, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వాడు శిక్ష విధింపబడు అని మనం క్లియర్గా చూస్తాం. కానీ చాలా మంది మనం చూస్తాం కదా, పోప్ చనిపోయినాడు, చాలా మంది మరి క్యాథలిక్స్ ఏం చేయరు? బాప్తిజము తీసుకోరు. ఇంకా అనేక సంఘాలు కూడా బాప్తిజము తీసుకోరు. యేసయ్య అంతగా చెప్పి చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? ఇది మాకు కాదు, ఈ వచనం మాకు కాదు కదండి అని కొన్ని వచనాలు తీసేస్తున్నారు. యేసయ్య పుట్టింది కన్యకైనా మరియమ్మకు, వర్జిన్ బర్త్ అంటారు దాన్ని. ఆ వర్జిన్ బర్త్ కూడా పక్కకు తీసేస్తున్నారు కొంతమంది. ఏమంటున్నారంటే అది అసంభవం. అంటే న్యాచురల్ మైండ్తో ఆలోచన చేస్తున్నారు. యేసయ్య పుట్టినప్పుడు గాబ్రియల్ దూత వచ్చి ఏమంటాడు? ఆమెలో ఉన్నది పరిశుద్ధాత్మ వలన జరిగినది. అంత క్లియర్గా చెప్తుంటే కూడా ఎక్కువ చదువుకొని బైబిల్ ఎక్కువ చదువుకొని ఏం చేస్తున్నారండి? దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ కొన్ని తీసేస్తున్నారు కదండి. కనుక బైబిల్లో మంచి క్లియర్గా ఉంది. బైబిల్లో ఏం చేద్దంట? ఏమీయూ తీసేయదు, ఏమీయూ యాడ్ చేయదు. కనుక మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మన ఫౌండేషన్ యేసయ్యలో కరెక్ట్గా ఉండాలి. యోహాను సువార్త 15:20 చదువుకుందాం. John chapter 15 verse 20.
దాసుడు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఉమ్, లోకులు నన్ను హింసించిన ఎడల లోకులు నన్ను హింసించేటల్లా మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, హింసిస్తారు అని యేసయ్య ముందే చెప్పినాడు. ఆయన చనిపోకముందే చెప్పేసినాడు కదండి. కనుక దేని పిల్లారా, ఈ లోకంలో మనకి ఏమొస్తాయని చెప్పండి, హింసలు వస్తాయి, శ్రమ, బాధ, నెక్స్ట్ ఏంటమ్మా, హింస, ట్రిబులేషన్, డిస్ట్రెస్, పర్సిక్యూషన్. నెక్స్ట్ ఏంటి, కరువు. 4 ఏంటమ్మా చెప్పండి, కరువు, ఫ్యామిన్. ఈ లోకంలో మనం కరువు చూస్తాం కదండి, కరువులు చూస్తాము చాలా దేశాల్లో కరువులు కదండి. మరి గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్ అని చెప్పేసి మనము మన దేశంలో కూడా దాదాపు 70-80 సంవత్సరాల క్రితం కూడా హిస్టరీ లెసన్స్ మీరు చదువుకుంటే మీకు దాంట్లో ఉంటుంది, గ్రేట్ బెంగాల్ ఫ్యామిన్ అని చెప్పేసి. కనుక నేను పిల్లలు అక్కడక్కడ కరువులు కదండి. యేసయ్య చెప్పిన మత్తయి సువార్త 24 చదువుకుందాం. 24:8 మనం చూసినట్లయితే మాథ్యూ 24:8. అక్కడక్కడ చాలమ్మా, అక్కడక్కడ ఏమొస్తాయంట, కరువులు వస్తాయి. కనుక దేని పిల్ల ఈ కరువులు వస్తాయని ముందుగానే చెప్పినాడు. బైబిల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం కదండి. అంతేకాకుండా దేవుడు ఏర్పరచుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితాలలో కూడా ఏమొచ్చినాయేమో చెప్పండి, కరువులు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అబ్రహాము సమయంలో ఏమొచ్చింది, కరువు వచ్చింది. ఇస్సాకు సమయంలో కరువు వచ్చింది. అంతేకాకుండా యాకోబు సమయంలో కూడా కరువు వస్తే వాళ్ళంతా ఎక్కడ వెళ్ళారమ్మా చెప్పండి, ఐగుప్తు వెళ్ళినారు. ఎందుకు, ధాన్యం కోసం. కానీ దేవుడు వాళ్ళ కొడుకునే పెట్టిండు అక్కడ. చూసినారా, ఫస్టే వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడ పెట్టిండు. ఎందుకంటే మీ వాళ్ళు అంత వస్తారు, నువ్వు అంత అరేంజ్మెంట్ చేయాలి వాళ్ళ కోసము. కనుక రోమన్స్ 8:28 కదండి, చక్కటి మాట, నాకు చాలా ఇష్టమైన మాట కదండి. ఏముంటుంది అక్కడ, మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగడకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. కనుక దేని పిల్లలు ఏం చూస్తున్నామంటే, దేవుడు మరి ఎవరు పంపిస్తాడు ముందుగానే, యోసేపు. ఇప్పుడు యోసేపు ఏంటి అక్కడ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ కదండి. ఆయన మరి ప్రైమ్ మినిస్టర్ కావడానికి అది ఈజీ కాలేదు, తీసుకుపోయి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టలేదు. ఫస్ట్ గుంతలు పడేసినారు. తర్వాత ఏమైంది, ఆయనని ఒక స్లేవ్, బానిసగా, మరి శోధనలు, మళ్ళీ జైలు, ఇవన్నీ తట్టుకున్న తర్వాత, అవన్నిట్లో గెలిచిన తర్వాత, ఇందాక మనం చదువుకున్నాం కదండి, శ్రమ ఏమిస్తుందంటే మనకి ఓర్పు ఏమిస్తుందంటే పరీక్ష తర్వాత ఏమొస్తుంది, నిరీక్షణ. ఇవన్నీ ఎవరి జీవితంలో చూస్తున్నాం మనము, యోసేపు జీవితంలో చూస్తున్నాం. ఇవన్నీ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే ప్రైమ్ మినిస్టర్ అయ్యింది ఆయన కదండి. కనుక ఏం పిల్లారా, కరువులు కదండి, అనేక కరువులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి అపోస్తల కార్యంలో టైంలో కూడా ఒక కరువు వస్తున్నట్టు మనం చూస్తాం. 11వ అధ్యాయము 28-29 యాక్ట్స్ చాప్టర్ 11:28 and 29 వర్సెస్. అగాబు అనే ఒక ప్రవక్త నిలబడి భూలోకం అంతా ఏమొస్తుందంట, గొప్ప కరువు, మామూలు కరువు కాదండి, ఒక గొప్ప కరువు వస్తుందని చెప్పేసి ఆత్మ ద్వారా సూచించాను. అది ఎవరి టైంలో, అది క్లౌదియా చక్రవర్తి. అంటే రోమన్ హిస్టరీలో క్లౌదియా అనే చక్రవర్తి గురించి మనం చదువుకున్నప్పుడు ఆ టైంలో ఇవన్నీ మనకు ఉంటాయి. కనుక అదేం పిల్లలు ఏం చూస్తున్నామంటే, ఫ్యామిన్ అంటే ఈ ఫ్యామిన్ కూడా, ఈ కరువు కూడా మన దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. కనుక అదేం పిల్లారా, ఈ ట్రిబ్యులేషన్, శ్రమ, డిస్ట్రెస్, బాధ, పర్సిక్యూషన్, హింస, ఫ్యామిన్, కరువు, ఇవన్నీ మనల్ని ఏం చేయలేమో చెప్పండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. నెక్స్ట్ ఏంటంటే మరి వస్త్రహీనత, నేకెడ్నెస్ కదండి. మాథ్యూ చాప్టర్ 25 వర్సెస్ 34-36.
మత్తయి సువార్త 25:34 నుండి 36 వరకు మనం చదువుకుందాం. నేను నేను ఆకలి కొట్టింది, ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టింది, ఆ, తప్పి కొట్టింది, ఆ, నాకు దాహమిస్తిరి, ఆ, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, దిగంబరినై ఉంటిని, నాకు నాకు బట్టలు బట్టలు ఇచ్చితిరి. కనుక దేని బిళ్ళారా యేసయ్య ఏమంటున్నామో చెప్పండి, నేను దిగంబరినై ఉండెను, మీరు ఏం చేస్తున్నారు, నాకు బట్టలు ఇచ్చినారు అంటున్నాను. అంటే ఎట్లా అంటే యేసయ్య మరి మనం లేనేలేము. మరి ఆయన 33 సంవత్సరాలు జీవించినాడు, సువార్త ప్రకటించినాడు, మన కొరకు మరణించినాడు, మరి ఆ, ఏంటది మరణాన్ని గెలిచి సాతాన్ని ఓడించి తిరిగి లేచినాడు. ఇవన్నీ చేసిన తర్వాత వెళ్ళిపోయినాడు. మనం 2000 తర్వాత సంవత్సరాల తర్వాత వచ్చి కదండి, అంటే మనకి ఏ విధంగా మరి యేసయ్య అంటున్నాడు ఈ మాట కదండి. అనగా అదేం వెళ్ళారా మరి ఏ విధంగా ఏంటంటే కొన్నిసార్లు మరి కొంతమంది అడుగుతుంటారు కదా, బట్టలు లేవని చెప్పి అడుగుతుంటారు. లేక కొన్నిసార్లు దిగంబరిగా ఉన్న వాళ్ళు కూడా మనకు కనబడుతుంటారు. కనుక అదేం వెళ్ళారా ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలు వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఏమంటున్నామో యేసయ్య మీరు నాకు చేసినట్లే అంటున్నాడు. ఏమంటున్నామో ఈ చిన్నవారిలో ఎవరికి మీరు చేసినప్పటికీ నాకు చేసిన. కనుక అదేం బిళ్ళారా మరి కొన్నిసార్లు కదండి మరి ఈ విధంగా ఆకలి ఉన్నవారు, దప్పిక ఉన్నవారు కదండి, ఈ విధంగా ఉన్నప్పుడు వస్త్రహీనత గలవారు ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఏం చేయాలో చెప్పండి, మనకి ఏదో ఉంటే వాళ్ళకి ఇచ్చేసారు కదండి. ఎందుకంటే యేసయ్య ఏమంటున్నాడు, నేనే. కనుక మన జీవితంలో వస్త్రహీనత అంటే ఇది ఆ విషయం కాదు నేను చెప్పేది. వస్త్రహీనత అంటే మనకే బట్టలు లేకుండా, అంటే మనకి కదండి కొన్నిసార్లు బట్టల్లో కదండి అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తున్నారు, నాకు బట్టలు ఇదేంది కదండి. నేను యేసుప్రభుని నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలు నమ్ముకొని కదా, మరి నేను నీతిగా జీవిస్తున్నా, మంచిగా జీవిస్తున్నా, యేసయ్యని వెంబడిస్తున్నా అని చెప్పినట్టు ఇరుగు మార్గంలో పోతున్నా, అయినప్పటికీ నాకు సరైన బట్టలు లేవు. అందరే మంచి మంచి బట్టలు వేసుకున్నారని చెప్పేసి కొన్నిసార్లు వ్యసన పడుతుంటాం మనం. కీర్తన 37 మొదటి వచనంలో ఏముంటుందండి, మరి పాపనం చేసి నీవు వ్యసన పడవద్దు అని చెప్పేసి అక్కడ ఉంటుంది కదండి. కనుక అదేం పిల్లారా చెడ్డవారిని చూచి చాలమ్మా. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేని పిల్లారా, కొన్నిసార్లు ఇవన్నీ వీక్నెసెస్ అన్నమాట. ఏంటమ్మా చెప్పండి, బలహీనతను. నేను వాళ్ళలాగా ఉంటే నేను కూడా మంచి బట్టలు వేసుకుని తిరుగుతా అని దేవుని బిళ్ళారా అటువంటి ఆలోచన వస్తే, ఆలోచన పెట్టిందో ఎవరమ్మా చెప్పండి, ఆలోచన పెట్టిందో ఎవరు? యేసయ్య ఏమంటుండు, నేను దిగంబరిగా నేను వస్తున్నాను అన్నాడు. మరి యేసయ్యనే దిగంబరిగా వస్తుంటే మనకు మంచి బట్టలు లేవని చెప్పేసి కదండి ఈ విధంగా దేవుని బిళ్ళారా మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఈ వీక్నెసెస్ మనల్ని దేవుని నుండి, యేసయ్య ప్రేమ నుండి మనల్ని వేరు చేయటానికి వీల్లేదు. కనుక ఫ్యామిన్ తర్వాత నేకెడ్నెస్ తర్వాత ఏంటమ్మా పెరిల్, ఉపద్రవములు. మాథ్యూ చాప్టర్ 24 verses 6 and 7 చదువుకుందాం. మత్తయి సువార్త. మరియు మీరు ఏమింటారంట, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు కదండి. ఉపద్రవములు. నిన్నటి దినము ఇరాన్లో మరి ఒక పోర్ట్లో బ్లాస్ట్ జరిగినాయి. ఏమైందండి, బ్లాస్ట్, భయంకరమైన బ్లాస్ట్లు. అవి 10 కిలోమీటర్ల దూరంలో వినపడ్డాయి ఆ బ్లాస్ట్లు. ఆ కంటైనర్లో మరి ఏం కెమికల్స్ తెచ్చినారు కన్నా ఆ వేడిక మరి ఏ విధంగా మరి బ్లాస్ట్ అయ్యి ఒకటొకటి అన్ని బ్లాస్ట్ పెద్ద మరి క్రాకర్స్ లాగా శబ్దం రావటం జరిగింది. అయితే 500 మంది
దాదాపు 500 మంది ఇంజూర్ అయిపోయినారు, ఆయన 4 చనిపోయినారని చెప్పేసి మనము వింటున్నాం కదండి. ఉన్నట్టుండి ఆ కంటైనర్స్ ఏమైనాయి, పేలినాయి. ఉపద్రవం. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఏమొస్తుందని చెప్పండి, భూకంపాలు వస్తాయి. ఉన్నట్టుండి ఏమొస్తాయి, వరదలు వస్తాయి. ఉన్నట్టుండి ఏమొస్తాయో చెప్పండి, యుద్ధాలు వస్తాయి కదండి. కనుక అదేం బిళ్ళారా ఇవన్నీ, కనుక ఇవన్నీ ఏంటమో చెప్పండి, ఉపద్రవములు. పెరిల్ అంటే డేంజర్, అపాయం అన్నమాట. కనుక అదేం బిళ్ళారా ఈ ఉపద్రవములు మన జీవితంలో వస్తాయని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ ఇటువంటివి కూడా మనల్ని ఏం చేయవద్దమ్మా చెప్పండి, క్రీస్తు ప్రేమ నుండి మనను వేరు చేయటానికి వీలు లేదు. ఏమి వచ్చినా కూడా మనం ఏమి కావద్దమ్మా చెప్పండి, భయపడవద్దు. క్రీస్తు ప్రేమలోనే మనము ఉండాలి. చివరికి ఏంటంటమ్మా, ఖడ్గము, స్వార్డ్, ఖడ్గము. మత్తయి సువార్త 24:9 చదువుకుందాం. మత్తయి సువార్త, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అంటే ఖడ్గం చేత ఏం చేస్తారంటే చంపేస్తారు కదండి, చంపేస్తారు. కనుక దేని బిళ్ళారా ఏం చూస్తున్నామంటే మనము మరి ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నాం కదా, మరి ఏ విధంగా క్రైస్తవుల్ని మరి చంపేస్తున్నారు కదండి. నైజీరియాలో కూడా చాలా మంది క్రైస్తవులు చంపేస్తున్నారు. అది సాధారణ న్యూస్లో రాదు. ఒకసారి 100 మంది చంపితే సరిగ్గా న్యూస్లో రాలేదు. ఇవన్నీ ఉంటాయి కదా, చాలా న్యూస్లు ఉంటాయి. CNN అని, ABC అని, CBC అని, NBC అని, MSNB పట్టించుకోరు. పైగా ఏమంటారంటే వాళ్ళు అవి ఇంటర్నల్ వాళ్ళ గొడవలు అని వాటిని పక్కకు పెట్టేస్తారు. చనిపోయింది ఎవరమ్మా చెప్పండి, క్రిస్టియన్స్. కనుక నేను బిళ్ళారా ఈ ఛానల్స్ అన్నీ ఎవరమ్మా చెప్పండి, పెద్ద ఛానల్, ప్రపంచంలో పెద్ద ఛానల్స్ ఎవరేమో చెప్పండి, అంత క్రిస్టియన్సే. వాళ్ళే క్రిస్టియన్స్ కూడా చెప్పరు. చాలా సిగ్గు కదండి. వాళ్ళకి ఏంటంటే అట్లా చెప్తే మా వ్యూవర్స్ తగ్గిపోతారు, వేరే ఛానల్స్కి వెళ్ళిపోతారు కదండి. దేవుడు అనుకుంటే తీసేస్తాడు, వాటిని కూడా ఏం చేస్తాడు, తీసేస్తాడు కదండి. కనుక దేని బిళ్ళారా ఖడ్గము చేత కదండి, ఖడ్గం క్రైస్తవులకి ఏంటమ్మా చెప్పండి, ఖడ్గం. కనుక దేని బిళ్ళారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, ఇవన్నీ మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవు, వేరు చేయలేవు. కనుక దేని బిళ్ళారా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలి కదండి, మనం ఏ విధంగా ఉండాలి, మనము మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఇందాక శ్రీలత అన్నారు కదా, ఎప్పుడు వచ్చినామా శ్రీలత కదా, 10:20కి వస్తే ఆల్రెడీ వికాస్ ఇంకా ప్రదీప్ వచ్చేసిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. చాలా సంతోషం. ఇంట్లో ఉండే బదులు ఇక్కడికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీవెనలు వస్తాయి కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉండి చెప్పే వాక్యం శ్రద్ధగా విని వాక్యంలో ఉంటే మన ఫౌండేషన్ ఏమిస్తామో చెప్పండి, కట్టుకుంటాం, మనమే కట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మన ఫౌండేషన్ మనమే కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కనుక మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే దేని పిల్లారా కదండి. ఇప్పుడు పాటలు పాడుతుంటారులే, పాటల తర్వాత పోవచ్చు, ఆరాధనతో పోవచ్చు అని చెప్పి అటువంటి మనసుతో ఉండటానికి వీలు లేదు కదండి. ఏ విధంగా ఉండాలంటే నేను అక్కడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అక్కడ ఉండాలి. నేను అక్కడ లేకపోతే అసలు
ఈరోజు ఆరాధన జరగదు అనే మనస్తత్వంతో ఉండాలి. నేను అక్కడ ఉండకపోతే నేను అక్కడ ఉండాలి, 10:30కి నేను ఉండాలి, అక్కడ లేకపోతే అసలు ఈరోజు అంతా మరి ఏమవుతుంది, దేవుని సేవ సరిగ్గా జరగదు, అందుకోసం నేను ముందే ఉండాలి. అటువంటి మనస్తత్వం ఉండాలి, దావీదు మనస్తత్వం ఉండాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, నేను ముందు ఉండాలి అనే మనస్తత్వం ఉండాలి, ముందే రావాలి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదండి. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ వచ్చినప్పుడు మనం అభ్యంతర పడవద్దు. ఇందాక మనం చదువుకున్నాం కదా, అదే విత్తనం గురించే. ఆ శ్రమలు ఎండ వచ్చినప్పుడు ఏమైపోయింది, ఆ విత్తనము శ్రమ కదండి, ఏమైపోయినాడు, అభ్యంతర పడిపోయినాడు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము స్ట్రాంగ్గా ఉండాలి. కనుకనే దేవుని బిడ్డలారా, ఈ శ్రమల గురించి చదువుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏమన్నాడు, మనలను మేఘము వలె ఆవరించి ఉండగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇంకా చూస్తున్నాం సారీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే, చాలా దేశాలు ఏమవుతుందో చెప్పండి, ఆ మేఘం అనేది ఇంకెక్కువనే అవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏమి కావద్దమ్మో చెప్పండి, మనము భయపడవద్దు. ఇవన్నిట్లో నుంచి మనం ఏ విధంగా ఏం కావాలో చెప్పండి, మనము జైవముగా మనం బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ కమ్ అవుట్ విక్టోరియస్లీ కదండి. వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ విక్టోరియస్లీ. రెండోది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మనల్ని ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మన పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించినాడు, మన పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు చనిపోయినాడని రోమిలకు రాసిన పత్రిక 5:8 మనం చదువుకున్నాం. యోహాను సువార్త 13 మొదటి వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 13 and verse 1. ఏమంటాడమ్మా చెప్పండి, లోకములోనున్న తనను వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించు. దేవుడు మనల్ని ఎప్పటిదాకా ప్రేమిస్తాడు, అంతము వరకు మనం ప్రేమిస్తాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 28లో 20 ఏముంటది, ఇదిగో నేను మీతో కూడా యుగాంతం వరకు తోడై ఉన్నా. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. కనుక దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు యోహాను సువార్త 13 మొదటి ఏం చదువుకున్నాం మనము, దేవుడు మనకి అంతం వరకు మనకు తోడుగా ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం భయపడవద్దు కదండి. యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా చెప్పండి, మనము యేసయ్య ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుని బిడ్డలారా, ఇంకో మూడోది ఏంటంటే పాయింట్, ఈ కన్క్లూజన్ కదండి, ముగింపులో ఏం చూస్తున్నామంటే, మనము ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5:44, మాథ్యూ చాప్టర్ 5:44 వర్స్. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం విక్టోరియస్గా బయటికి రావాలి. అంటే మనము అభ్యంతరపడి మనము మరి క్రీస్తు ప్రేమ నుండి మనమే ఏం చేయవద్దు, వేరు చేసుకోవద్దు కదండి. కనుక దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మనం ఏం చేయాలో చెప్పండి, ప్రార్థన చేయాలి. హింసించే వారి గురించి మనము ప్రార్థన చేయాలి. కనుక దేవుడి మాటలు దీవించిన గాక. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందంటే, యేసయ్య మనల్ని మరి చివరి వరకు మనకు ప్రేమిస్తూనే ఉంటాడు. మనము ఆయన ప్రేమను కోల్పోవద్దు. మనము ఆయన ప్రేమ నుండి ఏం కావద్దేమో చెప్పండి, మనము వేరు కావద్దు. మరి దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.